అంతటి వెనకాల ఏదో భయంకరమైన విషయం దొరుకుంటాను. నైట్ ఎవరైనా ఇంటికారు అలా వెళ్ళే వాళ్ళు ఆగి చూస్తారు, కానీ వాళ్ళ వెనకాల ఎవ్వరు కనిపించరు. మళ్ళీ ప్రజల ముందు నడుస్తారు. ఇంకా ప్రజల ముందు ఒక పెద్ద క్లోన్ వచ్చి నించుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఇంటికి వెళ్లే వాళ్ళు నిజమైన మనిషిగా ఉండరు తెలుసా, ఎందుకంటే అక్కడికి వెళ్లేది వాళ్ళ క్లోనే అయి ఉంటుంది. అంటే నిజమైన మనిషి యొక్క పరిస్థితి ఏంటి? మాయమైపోతుంది. ఇదొక కట్టు కథ. నేను చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో క్లోన్ లాంటిది ఏదీ లేదు. తను చెప్తున్నది నిజం. చాలు ఆపు షించాన్. ఒక్క విషయం చెప్పు బోచాన్, ఈ కథ నీకు చెప్పింది ఎవరు? కొద్ది రోజులకు ముందు ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు కదా, అక్కడ వాళ్ళ సేల్ని రెట్టింపు చేసుకోవడానికి ఇలాంటి కథ చెప్పుంటారు. కాసుకాబేలో ఉండే వాళ్ళందరూ ఈ కథ గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి తన కథ విని బాగా భయపడినట్టున్నాడు. ఖచ్చితంగా కాదు. చెప్పాలంటే మన ఐచాన్ చాలా మూడి. ఈ రోజు మసావుని మాసా అని పిలుస్తుంది, ఇక రేపైతే నన్ను దాస్ అని పిలుస్తుంది. అలా జరిగే అవకాశం లేదు. ఐచాన్ కి ఫ్రెండ్ నేను మాత్రమే. షించాన్ క్లో ఉండనే ఉండకూడదు. నువ్వు ఇలా చేస్తుండకూడదు షించాన్. అది కూడా బ్రష్ చేయకుండా నువ్వు ఇలా చేస్తుండకూడదు. సరే పూజ, ఇది నిజమే. మనుషుల్ని తినేస్తాయా? తింటాడో లేదో తెలియదు, కానీ రియల్ పర్సన్ కనిపించకుండా వెళ్ళిపోతాడు. చూడడానికి అలాగే ఉండేవాడిని నేను చూడాలనుకుంటున్నాను. అలా ఈ విషయం నిజమైతే శాఖ మ్యామ్, యోషినాక మ్యామ్, ఇంకా ప్రిన్సిపల్ వీళ్ళలాంటి క్లోన్లు కూడా వస్తుంటారు కదా, ఇంకా అది చాలా దారుణంగా మారిపోతుంది. అదే బాసు అనే విషయాన్ని లేట్ చేయాలంటే దానికి ఒకటే ఉంది. భోజనంలో తినాల్సింది వేడి వేడిగా చికెన్. ఎప్పుడు తింటూనే ఉంటారా? నేను స్కూల్ ప్లే గురించి మీతో కొంచెం మాట్లాడాలి. మాచుసాక మ్యామ్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఆవిడ సాంబార్ డాన్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారట, కానీ మీకు ఏజీ మేడం కి ఇది నచ్చలేదు. మాటలు ఆపండి. నాకు సాంబార్ డాన్స్ చాలా నచ్చింది. ఏంటి? ఈ సంవత్సరం స్కూల్ ప్లే లో బల్లే బల్లే సాంబా అని చెప్తాము. అప్పుడు మనం పర్ఫార్మ్ చేస్తాము సాంబార్ డాన్స్. ఏమన్నారు? మీకు ఆరోగ్యం బానే ఉంది కదా? ఇప్పుడు ఎలా ఇలా మాట్లాడుతున్నావు? నిన్నటి వరకు దీన్ని వ్యతిరేకించావు కదా? అవును, నా మనసు మారింది మ్యామ్. దీని గురించి ఏజీ మేడంతో నేను మాట్లాడతాను. ఒప్పుకోకపోతే నేను చూసుకుంటా. సంబంధించి ఈ క్లోన్ కథ ఒక ఫేక్, అబద్ధంగాను అనిపిస్తోంది. మీరు చాలా మారిపోయారు యోషినాగా మ్యామ్. ఒకే రోజులో మీ స్థానం మారింది, మీ ఉద్దేశం మారింది. ఏంటి మారిపోయారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను సాంబా ఫ్యాన్ ని. సాంబా సాంబా ఆడండి. ఎలా ఉందో చూసేవా? నాలాంటి వాళ్ళు అనవసరమైన వాటిలో తల దూర్చరు. తర్వాత ప్రిన్సిపల్ సార్, మీతో నేను ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే మన ఇద్దరం బయట కలిసి ఎందుకు మాట్లాడుకోకూడదు? తప్పకుండా మాట్లాడతాము. హలో అసుకి, ఏమైంది? ఏమీ లేదు మొయిపి, నాకు ఒక డాగి కావాలి. ఏంటి? నువ్వు నా కోసం ఒక డాగి తీసుకురాగలవా? మొయిపి, మ్యాజిక్ ద్వారా డాగి తీసుకురా.